రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, గత కొంతకాలంగా మనం పాకిస్తాన్ గురించి మాట్లాడటం లేదు. ఎందుకంటే తూర్పున ఉన్నటువంటి బంగ్లాదేశ్ పాపము అదేదో చేత్తో ఇలా గోకుతూ తానేదో యుద్ధం చేస్తున్నానని భావిస్తోంది. మనందరి దృష్టి బంగ్లాదేశ్ మీద ఉంది. పాకిస్తాన్లో ఏం జరుగుతోందన్నది ఈ మధ్యకాలంలో మనం చర్చించలేదు. పాకిస్తాన్ ఒక్క అంగుళం కూడా మెరుగుపడలేదు. ఇదివరకులాగానే కటిక దారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రజలకు అన్నం పెట్టలేకపోతోంది. పాకిస్తానీ రూపీకి విలువ లేదు. పాకిస్తానీ ప్రధానమంత్రికి అసలు ఏ రకమైనటువంటి వాల్యూ లేదు. ఏదన్నా దేశానికి వెళితే ఆయన ఒక కటోరా, ఒక బొచ్చెను తీసుకుని వెళ్తారు. అంతకు మించి పాకిస్తాన్ ప్రపంచంలో ఏ దేశానికి ఏ రకమైనటువంటి వాల్యూ అడిషన్ చేయదు. అయినప్పటికీ పాకిస్తాన్కి ఎక్కడ లేనటువంటి ఒక తెగింపు, తెంపరితనము, పొగరు ఉంటుంది. ప్రపంచంలోని ఏ దేశాన్నైనా మేము చెప్పినట్టు వాళ్ళు నడవాలి అని చెప్పి భావిస్తుంది. ఇదే రకమైనటువంటి బ్లాక్మెయిలింగ్ టెక్నిక్తో పాశ్చాత్య దేశాలని, అమెరికాని చాలా కాలం వాడుకుంది. ఆఫ్ఘనిస్తాన్లో ఇస్లామిక్ శక్తులపైన యుద్ధం పేరిట ఒక దశాబ్దానికి పైబడి, అదేవిధంగా అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్లో రష్యా ఉంది కాబట్టి రష్యా ముందుకు రాకుండా నిలువరించి రష్యా పారిపోయేలా చేయడం కోసము పాకిస్తాన్ ఒక బేస్ క్యాంప్గా పనిచేసింది. దేశం మొత్తము అమెరికాకి ఒక పాలేరులాగా ఉద్యోగం చేసింది. ఇప్పుడు అమెరికాకి ఆఫ్ఘనిస్తాన్లో రష్యా లేదు కాబట్టి ఆ అవసరం లేదు. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబాన్లు నేరుగా అమెరికా వంటి దేశాలతోటి మాట్లాడుతున్నారు. దాంతో పాకిస్తాన్కి ఈరోజు విలువ లేదు. ఈరోజు పాకిస్తాన్ అన్ని విషయాల్లో చైనా మీద ఆధారపడుతోంది. కానీ చైనాతో కూడాను యూరోపియన్ కంట్రీస్ని, అమెరికాని బ్లాక్మెయిల్ చేసినట్టుగా చేయటం సాధ్యమవుతుందని చెప్పి పాకిస్తాన్ భావించింది. ఇటీవల పాకిస్తాన్ చైనాకి ఒక విచిత్రమైన ఆఫర్ ఇచ్చింది. ఇప్పటికే చైనా ఉద్యోగులకు పాకిస్తాన్లో భద్రత లేదు, ఎక్కడ పడితే అక్కడ కొట్టి చంపేస్తున్నారు. కాబట్టి మీ సైన్యము, మీ పోలీసులు మాకు రక్షణనివ్వలేరు కాబట్టి మా సైన్యాన్ని మేము తెచ్చుకుని మా వాళ్ళకి మేము రక్షణనిస్తామని చైనా దబాయిస్తోంది. పాకిస్తాన్ అలా చేస్తే మా దేశం పరుగు పోతుందని కాళ్ళ వేళ్ళ పడుతుంది. అటువంటి పాకిస్తాన్ చైనాకి ఒక ఆఫర్ ఇచ్చింది. గ్వాదర్ పోర్ట్ ఏదైతే ఉందో, బలూచిస్తాన్లో సముద్ర తీరంలో ఉన్నటువంటి పోర్ట్ ఉంది. గ్వాదర్ పోర్ట్, కరాచీ పోర్ట్, ఆ తర్వాత గ్వాదర్ పోర్ట్, ఈ రెండు పెద్ద పోర్ట్స్. ఇంక చిన్నవి మరొక రెండు ఉన్నాయి, వాటికి అంత ప్రాధాన్యం లేదు. అయితే కరాచీ పాకిస్తానీ నేవీ ఉంటుంది. కానీ గ్వాదర్ పోర్ట్ ఏదైతే ఉందో అది మీకు ఇచ్చేస్తాం, మీకు పూర్తిగా ఇచ్చేస్తాం. మీరు మీ యొక్క సైన్యాన్ని పెట్టుకోండి, కంటోన్మెంట్ని డెవలప్ చేసుకోండి, మీ సైన్యం అక్కడ ఉండేలా చూసుకోండి. అయితే ఒక్క కండిషన్. ఆ కండిషన్ ఏంటంటే మీరు మీ దగ్గర ఉన్నటువంటి పరమాణు సామర్థ్యం, ఆటం బాంబు వేయగలిగే సామర్థ్యం ఏదైతే ఉందో అది మాకు ఇవ్వాలి. ఇచ్చి సెకండ్ యూజ్ చేసేటటువంటి సామర్థ్యాన్ని మాకు ఇవ్వాలి. సెకండ్ యూజ్ అంటే ఏంటి? ఒక ఆటం బాంబు మన మీద ఎవరన్నా వేసిన తర్వాత దానికి జవాబుగా మనం ఒక బాంబు వేసిన తర్వాత మళ్ళీ వాడు ఇంకొక బాంబు వేస్తే రెండవసారి ఆటం బాంబును వేయగలిగే సామర్థ్యం ఉండాలి. ఈ సెకండ్ యూజ్ చేయగలిగేటటువంటి దేశాలు బలీయమైనటువంటి దేశాలు. పాకిస్తాన్ ఈ సెకండ్ యూజ్ చేసేటటువంటి అవకాశం మాకు ఇవ్వాలంది. సెకండ్ యూజ్ ఎవరి మీద చేయగలరు? చైనాతో యుద్ధం చేసే పరిస్థితి లేదు, అమెరికా అందుబాటులో లేదు, ఇరాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఆటం బాంబు లేదు, అదేవిధంగా ఇరాన్లో ఆటం బాంబు తయారీ ప్రక్రియ నడుస్తుంది. కాబట్టి చుట్టూ ఉన్నటువంటి దేశాలలో ఏ దేశం పైన కూడాను ఆటం బాంబు ప్రయోగించేటటువంటి, పరమాణు బాంబుని ప్రయోగించేటటువంటి పరిస్థితి లేదు. ఒక్క దేశం తప్ప, ఒక్క దేశం భారతదేశం. కాబట్టి భారతదేశం మీద ఒక బాంబు వేసి మళ్ళీ భారత్ దాడి చేసిన తర్వాత రెండవ బాంబుతో దాడి చేయగలిగేటటువంటి సామర్థ్యం నువ్వు కనుక మాకు ఇస్తే గ్వాదర్ ఎయిర్పోర్ట్ మీకు ఇస్తాం. ఇది పాకిస్తాన్ చైనాకు పెట్టినటువంటి బేరం. చైనా దీనిని తిరస్కరించింది. ఎందుకు తిరస్కరించింది? ప్రస్తుతము చైనాకి ముప్పు ఏదన్నా ఉన్నట్లయితే అది అమెరికా నుంచి ఉంది. అమెరికా భారత భూభాగాన్ని ఉపయోగించుకుని తద్వారా దాడి చేయగలదు. ఎందుకంటే మిగతా ఎక్కడ కూడాను చైనాతో రష్యా
సరిహద్దు ఉంది, భారత్ సరిహద్దు ఉంది. ఈ రెండు పెద్ద దేశాలు, కొంత పాకిస్తాన్కి సంబంధించిన కొన్ని ప్రాంతాలు, ఆక్రమిత కశ్మీర్లోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. పాకిస్తాన్కి యుద్ధం చేసే శక్తి లేదు, రష్యా చైనాకి మిత్రుడు, కాబట్టి యుద్ధం చేయగలిగే ఏకైక దేశం భారతదేశం. కాబట్టి భారతదేశాన్ని ఉపయోగించుకుని అమెరికా కనుక దాడి చేస్తే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే భారతదేశపు జాగ్రఫీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి జియో పాలిటిక్స్ కానీ ఇవి చైనాకి అంత అనుకూలంగా లేవు, సానుకూలంగా లేవు. దానితోటి భారతదేశంతో చెలిమి ఈరోజు దానికి చాలా అవసరం. అందుకనే సరిహద్దులో ఇప్పటికే చాలా రకాలుగా వెనకడుగు వేయటము, భారతదేశంతో ఒప్పందాలు కుదుర్చుకోవడము, ఇండియా కోరినవన్నీ కూడా చేయటము, ఇదంతా కూడాను చైనా చేస్తోంది. ఈ సమయంలో భారతదేశం మీద ఉపయోగించేందుకు ఉద్దేశించిన సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ చైనా ఎందుకు ఇస్తుంది? పైగా భారత పాకిస్తాన్ల గొడవలో తాను యుద్ధం చేసేటటువంటి అవసరం చైనాకి ఏముంది? అందుకని చైనా ఇది కుదరదు, మీరు గ్వాదర్ పోర్ట్ ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు, మేము మీ దేశంలో పెట్టినటువంటి డబ్బుల యొక్క వడ్డీ కట్టండి, అసలు ఇవ్వండి, మీరు ముందు ఈ లెక్కలు తేల్చండి, మాకు గ్వాదర్ అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, ముందు మాకు ఇవ్వాల్సినవి ఇవ్వండి అని చెప్పి చైనా ఖరాఖండిగా చెప్పింది. బహుశా అమెరికా లాగానే బేరమాడి, అమెరికాని బెదిరించి అదిరించి భయపెట్టి పని చేసుకోవచ్చని భావించినటువంటి పాకిస్తాన్కు ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయి ఉంటుంది. ఎందుకంటే చైనా తన ప్రయోజనాల కోసమే పనిచేస్తుంది. అమెరికన్ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవి వాటి యొక్క వర్కింగ్ స్టైల్ వేరుగా ఉంటుంది. వాళ్ళు యాంటీ ఇండియన్ ధోరణి ఆధారంగా పనిచేస్తారు. కాబట్టి ఇండియాని అణిచే ప్రక్రియలో భాగంగా పాకిస్తాన్కి వాళ్ళు సహాయం చేస్తారు. చైనాకి ఆ అవసరం లేదు. ఇండియాతో నేరుగా యుద్ధం వచ్చినట్టయితే యుద్ధం జరిగే ప్లేసెస్ వేరు, అక్కడి జాగ్రఫీ వేరు, అక్కడి పరిస్థితులు వేరు, ఈరోజు భారతదేశపు సైనిక సామర్థ్యం వేరు. కాబట్టి పాకిస్తాన్ వేసినటువంటి ఎరను, ఈ బిస్కెట్ ముక్క ఏదైతే వేసిందో దానిని తీసుకోవడానికి చైనా సిద్ధపడలేదు. దాంతో పాకిస్తాన్కి ఇప్పుడు గర్వభంగం అయిపోయింది. పరువు ఉన్నదేదో, ఆ గుప్పెడు పరువు ఏదైతే ఉందో అది కూడా పోయింది. ఎందుకంటే ఇప్పుడు చైనా నీ గ్వాదర్ వద్దు, ఏమీ వద్దు, మా డబ్బులు మాకు ఇవ్వండి, సిపిఈసి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ మీద మేము పెట్టినవి, మీ విద్యుత్ ప్రాజెక్టుల మీద మేము పెట్టినటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ తిరిగి ఇచ్చేయండి అని అడిగేసరికి ఇప్పుడు పాకిస్తాన్కి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. చైనాను ఎలా డీల్ చేయాలో తెలియక, ఇప్పుడు చైనాతో ఏ రకంగా బేరమాడాలో తెలియక పాకిస్తాన్ తలలు పట్టుకుని కూర్చుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.